నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ల ఛాంబర్లో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, అనధికారులు తదితరులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అక్షర కార్యక్రమం స్ఫూర్తిగా పెన్నులు, పుస్తకాలు, విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందజేశారు. వచ్చిన వారందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి అక్షర కార్యక్రమం పిలుపుకు స్పందించడం పట్ల జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాజ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరారు. పాడి పంటలతో రైతులు ఆర్థికంగా ఎదగాలని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. నూతన సంవత్సరం వేళ విద్యార్థులందరూ చక్కగా చదువుకొని జరగబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పశ్చిమ గోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలాగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు పొందాలని అన్నారు. సమాజంలో మంచి పౌరులుగా, వ్యక్తులుగా ఎదిగి పుట్టిన గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాన్ని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతీబ్ కౌసర్ బాను, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, అనధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముందునూరు ప్రసాదరాజు ఇంటికి జిల్లా నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, ఉన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి నరసింహరాజు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రసాదరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రసాదరాజు ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్య, వైద్య, పోలీస్, రెవెన్యూ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. చింతలపూడి మండలం ప్రగడవరం రామరాజుకుంట చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పకు నిప్పు అంటించడంతో అది దగ్ధమైంది. పంట కోల్పోయిన రైతు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశాడు. ఏలూరులోని సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ఆవరణలో జనవరి 3న 120 ఉద్యోగ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవా సోర్స్, వరుణ్ మోటార్స్ కంపెనీ యాజమాన్యం ఈ మేళాలో పాల్గొంటారని చెప్పారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యా అర్హతలు ఉన్న 18 నుండి 30 ఏళ్లలోపు వారు జాబ్ మేళాకు హాజరు కావాలని తెలిపారు. ఈనాటి బంగారు మాట. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. విలియమ్స్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.